హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చలి కాసుకుందామని ఇగో మా అన్నయ్యతో పాటు వచ్చాం. అన్నయ్యకి హాయ్ చెప్పండి. సో చలి కాసుకుందాం ఒకేసారి మంచిగా ఏమైనా వండుకుందాం అని చెప్పేసి ఇదిగో స్టార్ట్ చేశారు. ఒక పక్క చలి కాసుకున్నాం, ఇంకో పక్క కూర స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ చికెన్ అనుకున్నాం కానీ కుదరలే. అంటే సరే గుడ్డుతో మేనేజ్ చేద్దామని అట్లా సరిపోయింది. ఇదిగో మా వాడు ఇంకోటి ఉన్నాడు. ఇదిగో హాయ్ చెప్పండి మనవాడికి. సో అన్నయ్యతో పాటు అలా చేస్తున్నా. ఇదిగో చూడండి, అన్నయ్య గుడ్డు కూర స్టార్ట్ చేసాడు. అన్న గుడ్లు ఉన్నాయన్న లోపల? లోపల లేవా? ఇంకా వేయలేదా? అది గుడ్లు ఇంకా వేయలేదంట అన్నయ్య. తిప్పుతున్నాడు అన్నయ్య. అది నిన్న అయితే చికెన్ బిర్యానీ చేసాడు మా అన్న, కానీ రుచి చూడలేదు, కానీ తినేసాం. లోపల ఏం వేసావన్నా? వంకాయ వేసావా? ఇంకా ఉల్లిపాయలు కూడా వేసినట్టున్నాగా, టమాటాలు, కరివేపాకు, మిరపకాయలు కూడా వేసినట్టున్నావు. ఇంకేమేమి వేస్తావు? గుడ్లు కూడా వేస్తావుగా. అది నెక్స్ట్ గుడ్లేగా. అది గుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్, విత్ ఆల్ మిక్స్డ్ కూడా. ఈసారి వచ్చిన చలి మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బయట చూడండి ఎంత వెదర్ చల్లగా ఉందో. పక్కేమో మా అన్నయ్య ఇంకా రెడీ చేసేస్తున్నాడు. మొత్తం కలిపి కొద్దిగా వాటర్ వేసినట్టున్నాడు, మసాలా వేసినట్టున్నాడు. ఇంకా తిప్పుతా కూర్చున్నాం ఇద్దరం గెలుచుకుని. సో అలా అలా చూసుకుంటా ఉన్నాం. ఇంకా ఈ పొగలో ఈ మసాలా ఇంకా ఈ గాలి పీలుస్తూ ఉంటే అబ్బా రుచి వేరే లెవెల్ ఉంది. సో ఇంకలా మేమైతే ఇంక గుడ్లు కూడా వేసేద్దామని స్టార్ట్ అయిపోయాం. సో అన్నయ్యని అడిగేసి పొగలు ఎక్కువైపోతున్నాయి, గుడ్లు కూడా వేసేసాం. ఆ వీడియో కట్ అయింది. సో ఆ టైంలో నేను గుడ్లు చూడటంలోనే ఉంది, అందుకనే నేను వీడియో తీయటం మర్చిపోయాను. సో అలా ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత చూద్దాం అనే లోపు ఇంకా అటు ఇటు తిరుగుతుంటే విచిత్రమైన జంతువులన్నీ వస్తున్నాయి. లైక్ కుక్కలు, అంటే చిన్న చిన్న కుందే, అదే పీతలు రొయ్యలు అన్నట్టు కాదు కానీ కుక్కలు అయితే వచ్చినాయి. ఈ వాసనకైతే ఎగబడిపోతున్నాయి, ఎప్పుడు పెడతారా అని చూసి. కానీ అది మీ తింటానికి ఎదురా మేము తింటానికి అని చెప్పేసాం వాటికి. ఇంకా టైం చూస్తే ఆల్మోస్ట్ 12 అవుతుంది, మిడ్నైట్ 12. సో ఇంకా అలా మేము చూసుకుని ఇంకా కూర మంచిగా అయింది అనుకుని ఇంకా తినడానికని స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ తీరా చూస్తే 1-2 అయిపోయేసరికి సరే పొద్దున్నే తినాలి అనిపించింది. ఇంకా అలా ఇంకా మూత వేసేసుకొని ఇంకా తినడానికి కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా మూత పెట్టేసి ఇంకా వేసిన బొగ్గులు ఉన్నాయి కదా, అవి మొత్తం ఆరిపోయడానికి అని వెళ్ళిపోయి ఆరిపేసాము మొత్తం కలిపి. ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చొని తినడం అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూర్చొని తినేసాం. ఇంకా తిన్న తర్వాత ఎవరికాళ్ళం పడుకున్నాం. ఎందుకంటే వీడియో తీయడానికి కూడా లేదు, ఎందుకంటే ఫుల్లీ తినేసి పడుకున్నాం కాబట్టి. ఇంక ఇక్కడితో అంతే ఫ్రెండ్స్, ఇంకా బాయ్ బాయ్. ఇంకా వంట అయిపోయింది.